ఒళ్ళేస్తా కింద కాళ్ళ కింద ఒళ్ళేయరమ్మా మా కాళ్ళ కింద ఇంకోటి మంద ముందు యూతులు కాళ్ళ కింద పెడతావా ఇదే కాళ్ళ కింద పెద్దనా పైన బాపట్లో వినోదం ఇంకొక అట్లా చూసుకోండి పాగినట్లాను కాదు కాలుకి ఇక్కడ అప్పుడు లేండి ఎవరు సమస్య కూడా చెప్తే అప్పుడు మాకు అర్థమైంది నువ్వు పెడితే మాకేం సమయం మా ముగ్గురు అడుగుతాం నిన్నే మాకు కుప్పలు 5 కుప్పలు పెట్టినావు మాకేమని తెలియదు జరిపిన కారణం ఏమి చేసిన కారణం ఏమి ఇవన్నీ చెప్పాలా వాళ్ళు అసమే ఎర్రది లేచిపోతుంది ఎర్రదాన్ని బందుకుంటుంది దాని మీద తెల్లతో ఎడమప్పుడు ఉంటుంది కీడిమేడు పడుతుంటుంది లేస్తుంటుంది అంత బలం ఉండదు ఎర్రదాని ఫుల్ బలం ఉంటుంది ఈ 2 కుప్పలు చెడుతు కదా ఏమే మాకు అర్థం కాలేదు ఈ కుప్ప ఏమి ఆ కుప్ప ఏమి వాని బలము తక్కువ ఉంటుందని చెప్తున్నా వీటిలో చెడిపోతుంది వస్తుంది తక్కువ ఒకతో పడుతుంది ఒకతో పోతుంటుంది ముందు బండినంత వస్తుంది హుషారు పడి ముందు చేసుకున్నాడు వెనక పడితే వెనక్కి 7 జాలు ఉంటుంది కాదే స్వామి ఇప్పుడు ఆ కుప్ప ఏం పంట ఈ కుప్ప ఏం పంట ఇంకోటి పట్టుకుని కాదనే వెనక్కి ఫోన్ అయ్యే బాగుంటాడಲ್ಲ అట్లా అంతా అటు పట్టుకుంటుంది
తెల్లదానంలో నల్లికి రోజు ముందుకు వస్తుంటుంది, తెల్లదానం నల్లికి అట్లే వెనక్కే పడుతుంటుంది. ఇప్పుడు ఈ తెల్లదానం సమయం రెండో కుప్ప నలిగి వెనక పడింది అది. నాలుగో కుప్ప ఎర్రదానం. ఎర్రదానం ఫుల్ పంట, ఎర్రదానం ఫుల్ పంట అంటే కోసం మరి నలిగి వెనక పడేది అంటావు. సగం చెడిపోయి దీని ఎట్లా చెప్పేటప్పుడు బాగుంది. నల్లికి ముందుకు వస్తుందని అర్థం చేసుకున్నాం కదా, అదే అర్థం. నలుగుతుంటుంది, వస్తుంటుంది అంతే. వాన తక్కువ అని చెప్పిండేది. పత్తి బుడ్లు అవి మూడు కుప్ప. ఎర్రదానం అంటే లెక్క అది కాదులే, ఎర్రదానం అంటే కాదు రైటే అర్థమైంది. ఇప్పుడు మూడు కుప్ప మనం అడుగుతాము, 5 కుప్పలు పంటలు అడుగుతున్నాము. అదే ఆ డౌట్ మీద స్వామి మనం తిరిగి అదే అడుగుతున్నాము. 2 కుప్పలు చెడిపినావు, ఏది గురించి చెడిపోయింది లాస్ట్ సమయం ఎర్రదానం అన్నీ కన్నోటికి వచ్చినా, అన్నోటికి వచ్చిపోయినా. ఎర్రదానం వాడు ముందు వేసుకునేటాడు, అవును సార్. కొంత వెనక్కి వేసుకునేటాడు. ఆ దాంట్లో నలిగి వస్తుంటుంది, ఆయన ముందుకు వస్తుంటుంది. నలిగిన దాంట్లో ఇంత భాగం ఉంటుంది, అవును సార్. అది చెడిపోయినట్టు. కానీ ముక్కాల భాగం ఇంత వస్తుంటుంది. పాల భాగం పోయినట్ల. కాలం సమయం, కాలము, పొదులు, పొసులు, మనసులు. అమ్మవారు ఆగ్రహం మీద ఉండదు ఈ సంవత్సరం, శాంతి లేదు. ప్రతి సంవత్సరం ఇతను చెప్తుంటాడు, ఈ సంవత్సరం చాలా కష్టం ఉంటుంది, అనుకోతలు మానవుల కోసం మనుషులకి చాలా కష్టం ఉంటుంది. చెప్పినట్లు చేసుకున్నాడు. జోడికాయలు వారం నాడు వచ్చి కొట్టుకుపోండి, అవ్వ కొట్టి మీకు ఏపుతుంటే చల్లదనం చేయండి, పెరగనం తీసుకుపోయి మనకి ఏపుతుంటే చేసుకుందాం. మనం చెప్పింటే కయ్యలేదు మనకి, మరే బాబు చేయండి. ఇప్పుడు ఉన్నాడు ఈ రోజు చేయండి, మాకు మా పిల్లలకి యాడ్ చెప్పిన దాంట్లో వారం నాడు చేయమని చెప్తున్నారు కదా. 5 రోజులు మన ఊరు బలం బట్టి శివునికి 5 రోజులు పూజ భజన చేయాలి. Incoming call from C4450NM identified by Truecaller. అక్కడెక్కడో పడేది మన ఊరు అనుకూలం మీద పడుతుంది. కాదు సార్, భజన చేసేవాళ్ళే లేరు, ఏం కాదు, ఆర్మాయిస్ట్లే లేరు. భజన చేసేది యాడ్ చేస్తారు. అమ్మవాడు శివానంద సత్వయం కాదు, సత్వయం కాదు, మామూలు భజన. 5 రోజులు. అవును అవునా, మీ మాట కూడా రైటేలా, మా వాడుకుందా మీకు అవునా రైట్లా చెప్పండి, అడుగుదాం దానికి. సత్తు భజన కాదులే, మామూలు 5 రోజులు భజన చేయమని చెప్తాడు. పచ్చి టెంకాయ ఒక ఎర్రది వస్తారు, ఎర్రస్వరం కాదు, రాయిశంబు గంగ దగ్గర తీసుకొని పోయి పచ్చి టెంకాయ అతను వాడు పెట్టి శివాలయం 5 రోజుల వరకు అతను పెట్టి లాస్ట్ 5 రోజు ఊరల్లో తిరిగి మీకు లేకుంటే కాయ ఇవ్వండి, లేదంటే తెచ్చి ఇట్లా గర్రం తిరిగి వచ్చి ఆ గంగమ్మని అది తీసుకొచ్చింది. గంగమ్మ తీసుకుంటారు కదా, అది గంగ వాళ్ళకి మరి గంగలకి
బాగుంటుంది. భజనకి రాత్రి పూట 5 రోజులు రాత్రి అవుతాయి. అదొకటే మీ అనుకున్న బట్టి చేస్తున్నాను. పట్టుకో